హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రం బీజేపీ పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో ఈటెల రాజేందర్ను ఎలాగైనా ఓడించాలని పగబట్టిన కేసీఆర్ ప్రగతి భవన్ కేంద్రంగా కుట్ర పన్నారని, దానిలో భాగంగానే ఇక్కడ నిలబడ్డ బీఆర్ఎస్ అభ్యర్థి తనకు ఓట్లు వెయ్యకపోతే చౌరస్తాలు ఉరి వేసుకుంటానని, తమ కుటుంబ శవయాత్రకు ప్రజలందరూ రావాలని బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నారని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ కొట్టేయకపోతే మీ దళిత బంధు సగం ఆపేస్తామని పెన్షన్ ఆగిపోతుంది, ఎన్ని రకాలు కళ్యాణ లక్ష్మి ఆగిపోతుంది, పెన్షన్ ఆగిపోతుంది, దళిత బంధు ఆగిపోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది. ఏకమైన ఇవాళ ప్రభుత్వం మారింది, పెన్షన్ ఆగిపోతుందా? ప్రభుత్వం మారింది, కళ్యాణ లక్ష్మి ఆగిపోతుందా? ఏమి ఆగిపోతుంది. ఎందుకో వాళ్ళు చెప్పింది, వీళ్ళు నమ్మింది. రెండవది ఇంకా అతి బాధకరమైన విషయం, ఇవాళ ఇది సాలైనట్టుగా ఒక కొత్త నటన. మహాభారత యుద్ధంలో కదా భీముడిని ఓడగొట్టాలంటే భీముని యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడికి ఇక్కడ కానీ ఇక్కడ కొట్టాలన్నట్టుగా ప్రగతి భవన్ కేంద్రంగా మీతో దేంట్లో నెగ్గలేము, కుట్రలతో మాత్రమే నెగ్గగలం, గ్రామ పద్ధతిలో మాత్రం నెగ్గగలం, మోసపద్ధతిలో మాత్రం నెగ్గగలం అని చెప్పి ఇవాళ పని లేనట్టుగా పని ఉండగా కూడా మేమంతా ఎదురేపు నిలబడి మేము చచ్చిపోతాం, గెలవకపోతే చచ్చిపోతాం, మా శరీరాన్ని మీరు బ్లాక్మెయిలింగ్ రాజకీయం అది కేసీఆర్కి చెప్తే ఆ పార్టీకి గెలిచిన కాంగ్రెస్ చెప్పారు. అంటే ఒక్క మాట చెప్పాలంటే 2 సంవత్సరాలుగా అసదిగ్బంధం చేయడం మాత్రమే కాకుండా అనేక రకాల ఇబ్బంది పెట్టడమే కాకుండా మా కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడమే కాకుండా మమ్మల్ని అప్రదర్శపాలు చేయడమే కాకుండా ఇట్లాంటి డ్రామా కూడా ఆడి ప్రజల్ని తాత్కాలికమైన పద్ధతిలో మోసగా చేసి విజయం సాధిస్తుండొచ్చు. కానీ ఇవాళ ఉగ్రవాద ప్రజలు వాళ్ళ అంతరాత్మ తెలిసి ఏం జరిగిందో ఏం జరుగుతుందో వాళ్ళ అంతరాత్మ తెలిసి నేను దాని గురించి ప్రశ్నిస్తాను. ఇవాళ డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికలు ఒక 3 నెలలు ఉన్నాయి కాబట్టి పార్టీ ఆదేశిస్తే